పులిరాజాతో వేట. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులు చాలా రోజులుగా ఆహారం దొరక్క పస్తులుండసాగాయి. ఓనాడు ఆహారం కోసం తిరిగి తిరిగి కాళ్లు నొప్పి పుట్టడంతో తోడేలు, నక్క, ఎలుగుబంటి ఓ చెట్టు క్రిందకి చేరాయి. ఈ మండు వేసవి ప్రారంభమైందంటే చాలు, మనకిక ఆహార కష్టాలు మొదలైనట్లే అన్నది ఆయాసపడుతూ నక్క. నేను కడుపు నిండా తిండి తిని 4 రోజులవుతున్నది అన్నది తోడేలు. ఇలా అయితే మనం బ్రతుకు మీద ఆశలు వదులుకోవలసిందే అంటూ బాధపడింది ఎలుగుబంటి. ఇక చేసేది లేక ఆ 3 ఆహారపు వేటలో పెద్ద పులితో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నదే తడవుగా వెళ్లి పులిరాజుని కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. అందుకు పులి కూడా అంగీకరించడంతో అవి చాలా సంతోషించాయి. ఓ మంచి ముహూర్తం చూసుకుని పెద్ద పులితో పాటు తోడేలు, నక్క, ఎలుగుబంటి అడవిలో వేటకని బయలుదేరాయి. అలా చాలాసేపు సంచరించిన వాటికి దూరంలో గడ్డి మేస్తూ ఒక ఎద్దు కనిపించింది. ఆ ఎద్దును చూడగానే తోడేలు, నక్క, ఎలుగుబంటిలకు పట్టరాని ఆనందం వేసింది. అంతటి బలమైన, రుచికరమైన ఆహారం ఈ మధ్యకాలంలో తినలేదేమో, నోట్లో నీళ్లురాయి. ఆ ఎద్దుపై వేట ప్రారంభించమన్నట్లు పులి కూడా సైగ చేయడంతో తోడేలు, నక్కలు ఆ ఎద్దు మీదకి దూకాయి. తనను తరుముకొస్తున్న ఆ రెండింటి నుంచి తప్పించుకునేందుకు ఎద్దు పరుగులు తీయసాగింది. ఉన్నట్టుండి ఎలుగుబంటి అడ్డుగా రావడంతో ఎద్దుకు ఎటుపోవాలో పాలుపోలేదు. ఇదే అదనుగా భావించిన పెద్ద పులి తన పంజాను విసిరి ఎద్దును చంపేసింది. అసలే అవన్నీ చాలా ఆకలి మీద ఉన్నాయేమో. నక్క వేగంగా ఆ ఎద్దులోని భాగాలను నలుగురికి 4 వాటాలుగా పంచేసింది. ఇక తినడమే తరువాయి. ఇంతలో పెద్ద పులి ఒక్కసారిగా గట్టిగా గాండ్రించింది. మిత్రులారా, తొందరపడకండి, ముందు నా మాట కూడా వినండి. పులి ఏం చెబుతుందా అని ఆ 3 ఆతృతగా వినసాగాయి. ఇందులో మొదటి భాగం మీ అందరికీ నాయకుడిని కాబట్టి నాకు చెందుతుంది. ఇక రెండవ భాగం అంటారా, అది నాదే. ఎందుకంటే ఈ ఎద్దును చంపింది నేనే కదా. మూడో భాగం నా పిల్లలకు నేను తీసుకుని వెళ్తాను. ఎటొచ్చి 4వ భాగాన్ని మీలో ఎవరో ఒకరు తీసుకోండి, పర్వాలేదు. ఆ మాట వినగానే తోడేలు, నక్క, ఎలుగుబంటులు నాకు నాకు అంటూ తగులాడుకోసాగాయి. కానీ ఒక నియమం ఉంది. అది తీసుకునే ముందు నాతో యుద్ధం చేసి గెలవాలి. పులి ఆ మాట అనగానే తోడేలు, నక్క, ఎలుగుబంటులు బతికుంటే బోలిసాకైనా తినవచ్చని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నాయి. దాంతో ఆహారాన్ని మొత్తం పెద్ద పులి చేజెక్కించుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, బలవంతుడిదే రాజ్యం. తెలివితో మంత్రి అయిన కుందేలు. అనగనక ఒక అడవికి రాజు సింహం. అది తన మంత్రిగా ఇంతకు ముందు నుంచి కొనసాగుతూ వస్తున్న నక్కనే ఏకగ్రీవం చేయాలా, లేక మరెవరికైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా అని అడవంతా దండోర వేయించింది. తెలివితేటలలో నక్కతో పోటీ పడేవారు ఎవరు ఉంటారు? అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు. కాని ఒక కుందేలు మాత్రం నక్కతో పోటీ పడడానికి నెమ్మదిగా ముందుకు వచ్చింది. దాన్ని చూసి ఎగతాళిగా నవ్వి నక్క ఇలా అంది. ఏంటి, నువ్వు నాతో పోటీ పడతావా? చూడడానికి వేలిడంత లేవు. నీకసలు బుర్ర ఎక్కడుంది? ఆ బుర్రలో తెలివితేటలు ఎక్కడున్నాయి? నక్క బావా, నేనెలాగో పోటీలో నెగ్గలేనని తెలుసు. కాని నీలాంటి తెలివైన వాడి చేతుల్లో ఓడిపోయినా ఈ అడవిలో నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా, ఏమంటావు? ఆ మాట అన్నా బాగుంది. చిన్నదానివి కాబట్టి అవకాశం నీకే ఇస్తున్నాను. ఇంతకీ ఏ పోటీ పెట్టుకుందామో నీవే చెప్పు. అదిగో నదికి అవతలి ఒడ్డిన మామిడి చెట్టు ఉంది కదా, అక్కడకు వెళ్లి ఎవరైతే మామిడి పండు తెస్తారో వారే విజేత. అమ్మో, నది నిండా మొసళ్ళు ఉన్నాయి. నీటిలో కాలు పెట్టగానే అమాంతం లోనికి ఈడ్చుకుని పోతాయి. ఇక ప్రాణాలే పోయాక మంత్రి పదవి ఉంటే అంతా, ఊడితే అంతా. ఆ పని నేనే కాదు, ఎవ్వరూ చేయలేరు. మురగరాజా, అవతలి ఒడ్డుకు నేను వెళ్లి ఆ మామిడి పండును తెస్తాను అని నెమ్మదిగా నది దగ్గరకు నడిచింది. నక్క అయితే ఆ కుందేలుకు పిచ్చి పట్టిందేమోనని అనుకుంది. నది దగ్గర నిలబడి మొసళ్లను బయటకు రమ్మంటూ కేకేసింది కుందేలు. నీటి మీద తేలిన మొసళ్లన్నీ తలపైకెత్తి చూశాయి. మిత్రులారా, మీకో శుభవార్త చెప్పాలని వచ్చాను. ముందు విషయమేంటో చెప్పు అన్నది ఒక మొసలి. అప్పటికే ఒక ఉపాయాన్ని ఆలోచించి పెట్టుకున్న కుందేలు ఇలా అన్నది.
ఈ అడవిని పాలిస్తున్న రాజుగారు జంతువులన్నింటికీ విందును ఏర్పాటు చేసి మంచి మంచి బహుమతులు ఇద్దామనుకుంటున్నారు. అడవిలో ఎన్ని జంతువులున్నాయో లెక్క పెట్టిస్తున్నారు. మిమ్మల్ని లెక్కబెట్టే పనిని నాకు అప్పగించారు. నన్ను చంపకుండా ఉంటానంటే మీరెందరో లెక్కబెట్టి రాజుగారికి చెబుతాను. మొసళ్ళన్నీ కాసేపు చర్చించుకుని తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేశాయి. సరే కాని మమ్మల్ని నీవు ఎలా లెక్క పెట్టగలవు? మీరంతా ఒకరి పక్కన ఒకరు నిలబడండి. నేను మీ వీపుల మించి దూకుతూ లెక్క పెడతా. కుందేలు చెప్పినట్టే మొసళ్ళన్నీ వరుసగా నిలబడ్డాయి. లెక్కిస్తున్నట్టు చకచక వాటి మీద నుంచి దూకుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు. వెంటనే చెట్టు క్రింద పడి ఉన్న మామిడి పండును తీసుకుని తిరిగి మొసళ్లతో ఇలా అంది. మిత్రులారా, మీరెందరో లెక్క తెలియక అవస్థపడుతున్నాను. మరొక్కసారి వరుసగా నిల్చుంటే ఈసారి సరిగ్గా లెక్క పెట్టుకుంటాను. మళ్లీ వరుసగా నిలబడ్డాయి మొసళ్ళు. వాటిపై నుంచి మళ్లీ వేగంగా దూకుతూ యువతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు. పోటీలో నెగ్గడంతో కుందేలు అడవికి మంత్రి అయింది. గర్వంతో విర్రవీగి ఇంతకు ముందు కుందేలును చులకన చేసి మాట్లాడినందుకు నక్క క్షమాపణ కోరింది. ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చు. ఏనుగుపై కూర్చున్న సింహం. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. అది ఎంతైనా మృగరాజు కదా, దాంతో కాస్త పొగరు ఎక్కువ. మంచి అయినా చెడు అయినా అన్నీ తను చెప్పినట్టే వినాలని మొండిగా శాసించేది. ఒకనాడు అడవిలో ఉన్న జంతువులన్నీ తను చెప్పిన చోట సమావేశానికి హాజరు కావాలని నక్కతో కబురు పంపించింది సింహం. నక్క చెప్పినట్టే సమయానికంటే ముందే సమావేశానికి హాజరయ్యాయి అడవిలోని జంతువులన్నీ. అప్పటికింకా సింహం సమావేశానికి రాలేదు. ఇంతలో వాటిలో అవి చర్చించుకోసాగాయి. నక్క బావా, ఉన్నట్టుండి ఇంత అర్జెంటుగా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని అడిగింది కోతి. నాకు మాత్రం ఏం తెలుసు? మిమ్మల్ని అందరినీ పిలుచుకురమ్మన్నారు, పిలుచుకుని వచ్చాను. దాంతో నా పని అయిపోయింది. అలా కాకుండా చెప్పిన పని పక్కన పెట్టి ఆయన్ని నీలా ప్రశ్నలు వేశాననుకో, అక్కడే నా పని అయిపోద్ది. ఎందుకు వచ్చిన కష్టం నాకు? అదే నిజమే, అసలే తలతిక్కరాజు అన్నది కాకి. నాకు తెలిసి అవేవో వింత వింత వైరస్లు వస్తున్నాయంట కదా, జాగ్రత్తలు చెప్పడానికి అనుకుంటా అన్నది జింక. అవి అలా తమలో తామే చర్చించుకుంటుండగా పెద్ద గాండ్రింపుతో సింహం అక్కడికి వచ్చింది. అన్నీ నోటికి తాళం వేసుకుని మృగరాజు చెప్పేది వినసాగాయి. మిత్రులారా, నేను నిన్ననే ఒక సామ్రాజ్యానికి వెళ్ళాను. ఆ రాజ్యానికి ఆయనెవరో రాజంట. అతడు ఏనుగు మీద కూర్చుని వెలుతూ కనిపించాడు. అప్పుడే నాకు తెలిసింది, మహారాజులు నడవరు, ఏనుగు మీద కూర్చునే వెళతారని. ఈ అడవికి నేనే రాజును కదా, అందుకే ఇక మీదట నేను కూడా ఎక్కడికి వెళ్లాలన్నా ఏనుగు మీద కూర్చునే వెళ్లాలని నిశ్చయించుకున్నాను. సింహం మాటలు వినగానే దానికేదో మతి భ్రమించిందని అన్ని లోపలే నవ్వుకున్నా పైకి మాత్రం చాలా గొప్ప నిర్ణయం అంటూ పొగిడాయి. అనుకోకుండా వచ్చిన ఈ కష్టానికి ఏనుగు బాధపడినా ఇక చేసేది లేక తనపై మృగరాజును కూర్చోమన్నట్టు క్రిందకు వంగింది. సింహం గర్వంతో అమాంతం ఒక్క గెంతు వేసి ఏనుగు పైకి చేరింది. ఏనుగు నెమ్మదిగా పైకి లేచి కొంత దూరం వెళ్ళిందో లేదో సింహం ఒక్కసారిగా అంత ఎత్తు నుంచి జారి ఢామ్మని కింద పడింది. దాంతో దాని కాలు విరిగింది. నేను ఆ రాజులా ఏనుగుపై వెళ్లే బదులు నడుచుకుంటూ వెళ్లడమే మంచిదనిపిస్తోంది అని తన తప్పును గ్రహించింది. సింహానికి బుద్ధి రావడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంబరపడ్డాయి. ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పని వాళ్లే చెయ్యాలి, వేరొకరిని అనుకరించకూడదు. పొగరుబోతు పొట్టేలు, కొమ్ములు తిరిగిన ఎద్దు. ఒక అడవిలో ఒక పొట్టేలు ఉండేది. అది చాలా పొగరుగలది. దానికి ఉన్నంత దృఢమైన శరీరం, వాడి అయిన కొమ్ములు ఏ జంతువుకు ఉండవని దాని భ్రమ. అది ఒక గుహలో నివాసం ఉండేది. ఆ గుహ దగ్గరకు ఎవ్వరినీ రానిచ్చేది కాదు. ఒకవేళ ఎవరైనా వస్తే కొమ్ములతో బెదిరించేది. ఒకనాడు ఆ అడవిలోకి మేత కోసం ఎద్దు ఒకటి వచ్చింది. ఒంటరిగా మేత మేస్తున్న ఆ ఎద్దును దూరంలో ఉన్న పులి చూసింది. వెంటనే పులి బారి నుండి తప్పించుకోవడానికి ఆ ఎద్దు పరుగు తీసింది. తనను తరుముతూ వస్తున్న పులి పంజాకు దొరకకుండా ఉండేందుకు ప్రాణభయంతో ఎద్దు అడవిలోని కొన్ని మైళ్ల దూరం పరిగెత్తింది. చివరికి ఏమి చెయ్యాలో పాలుపోక తరుముకొస్తున్న పులిరాజు నుండి తప్పించుకోవడానికి ఆ ఎద్దు ఒక గుహలోకి చొరబడింది. ఆ గుహ అసలే పొగరుబోతు పొట్టేలో నివాసం ఉండేది. గుహలోకి చొరబడిన ఎద్దును చూసి
పొట్టేలు కోపంగా ఇలా అరిచింది. ఏయ్, ఎందుకొచ్చావు? ముందు ఇక్కడి నుండి బయటికి వెళతావా లేదా? మిత్రమా, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. కాసేపు నాకు ఆశ్రయం ఇవ్వు, తర్వాత వెళ్ళిపోతాను అని వేడుకుంటూ బయటకు చూసింది ఎద్దు. గుహ బయట తన కోసమే వెతుకుతూ పులి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. నీకు మంచిగా చెప్తే తలకెక్కేలా లేదు. నా కొమ్ములు వాడి చూపించవలసిందే అని ఎద్దును పొడవడం ప్రారంభించింది పొట్టేలు. ఎద్దు ఎంత వారించినా పొట్టేలు వినలేదు సరికదా. నా కొమ్ములు పోట్లు కాచుకో అంటూ మరింతగా పొడవడం మొదలుపెట్టింది. అప్పటికే పరిగెత్తి అలసిపోయిన ఎద్దు పొట్టేలు దుడుకుతనాన్ని, దుర్మార్గాన్ని కాసేపు సహనంతో భరించింది. కాని పులి అక్కడి నుండి వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాక కానేంటో పొట్టేలుకు చూపించింది. నీకు మాటలతో చెబితే అర్థం కాదు, చేతల్లోని చూపించాలి అని తన బలమైన శరీరం, వాడి అయిన కొమ్ముల సత్తా చూపించింది. దాదాపుగా పొట్టేలును స్పృహ కోల్పోయేలా కుమ్మేసింది. దాంతో పొట్టేలు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడింది. ఎద్దును క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుండి గర్వాన్ని వీడి అందరితోనూ మంచిగా మెలగసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, భ్రమలలో బ్రతికి లాభం లేదు, వాస్తవాన్ని గుర్తించి నడుచుకోవాలి.